హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనందరికీ తెలిసిన విషయమే, ఒక ఆర్గానిజంకి ప్రాణం పోయడం అనేది ఎంత కష్టంతో కూడుకున్న పనో, అంతేకాకుండా ఎంతో టైం టేకింగ్ ప్రాసెస్ అని కూడా తెలుసు. అలాంటి వరాన్ని దేవుడు మన ఫీమేల్స్కి ఇచ్చాడు. అదే అండి ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఈవెంట్స్ జరుగుతాయో మనం ఈ సెషన్లో తెలుసుకుందాము. సో హ్యూమన్ బీయింగ్స్లో ప్రెగ్నెన్సీ టైం వచ్చేసి 9 months. దాన్ని గెస్టేషన్ పీరియడ్ అని కూడా అంటారు. డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ గెస్టేషన్ పీరియడ్స్ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్లో గెస్టేషన్ పీరియడ్ ఈజ్ 9 months. దీన్ని మన కన్వీనియన్స్ కోసం మనం 3 ట్రైమిస్టర్స్గా డివైడ్ చేసుకుంటాం. ట్రైమిస్టర్ అంటే ఇక్కడ 3 monthsని కలిపి ఒక ట్రైమిస్టర్ అని అంటాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మంత్లో హార్ట్ ఫామ్ అవుతుంది, బేబీ యొక్క హార్ట్ ఫామ్ అవుతుంది. అంతేకాకుండా మనం బేబీ హార్ట్ బీట్ని కూడా ఇలా ఫస్ట్ మంత్లో మనం వినొచ్చు, సెతస్కోప్ని ఉపయోగించి వినొచ్చు. సెకండ్ మంత్లో హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. థర్డ్ మంత్కి వచ్చేటప్పటికి బాడీలో అన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైమిస్టర్. అంటే ఫస్ట్ 3 months కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో అంటే ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మంత్లో, ఫోర్త్ మంత్లో బాడీలో హెయిర్ అనేది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఫిఫ్త్ మంత్కి వచ్చేటప్పటికి హెడ్ మీద హెయిర్ అంతా కూడా ఏర్పడుతుంది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 6 month ఐ లిడ్స్ సపరేట్ అవ్వడమే కాకుండా ఐ ల్యాషెస్ కూడా ఫామ్ అవుతాయి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ట్రైమిస్టర్. అండ్ ద లాస్ట్ ట్రైమిస్టర్, దట్ ఈస్ థర్డ్ ట్రైమిస్టర్, 7th, 8th, 9th months అనమాట. సో ఇక్కడ బేబీ గ్రోత్ జరుగుతుంది అనమాట, డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ 9th month ఎండ్కి వచ్చేటప్పటికి బేబీ ఈ వరల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో డెలివర్ అవ్వడానికి రెడీగా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద ఈవెంట్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ గెస్టేషన్ పీరియడ్. Thank you for watching my video.